గాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను చాలు. ఏమైపోయిందంటమ్మా? నీ కళ్ళు అట్టే అట్టే చూడకూడదంట. ఒక దారిలో వెళ్తున్నాను, పరాయి స్త్రీలు ఉన్నారు, వాళ్ళకల్లా చూడకూడదు. చూడకుంటే నీ మనసులోకి ఏం ఆలోచనలు రావు. కాబట్టి దేవుడు ఏమంటాడు అంటే నీ కళ్ళను జాగ్రత్తగా చూసుకో. పరాయి పురుషులు అక్కడ ఉన్నారు, నీకు ముందరే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి నువ్వేం చేయాలా? నీ కళ్ళను అటు ఇటు తిరగకూడదంట, నీ కళ్ళను సూటిగా చూడాలంట. మనం చూసినట్టయితే గుర్రానికి కడతారు కదమ్మా, గుర్రానికి ఇక్కడ సైడ్ కడతారు కదా. ఎందుకు కడతారంటే అది పక్క సేపు ఎక్కువ ఉంటుందని చెప్పేసి గుర్రానికి ఇట్లా కడతారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన కళ్ళను మనము జాగ్రత్తగా చూసుకోవాలంట, నీ చూటిగా చూడాలంట. పరలోక రాజ్యాన్ని మనం చూడాలా. హల్లెలూయా. పరలోక రాజ్యంలో యేసు ప్రభు నీ కొరకు సిలువలో బలి అయ్యాడు, ఆయననే నువ్వు చూడాలా. కానీ ఈ లోకం సంబంధమైన వాటిలో నువ్వు పడకూడదు. ప్రతి మనుషుడు బలహీనుడే, ప్రతి స్త్రీ కూడా బలహీనమైనదే. కానీ ఏం చేయాలంటే మీ కళ్ళను మీరు అదుపులో ఉంచుకోవాలా. నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటే నీ యోబు అంటాడు కదా, యోబు రాసిన గ్రంథం 31:1 ఉంటుంది. నేను నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, నేను ఎవరిని కూడా చూడను అని చెప్పేసి ఆయన అంటాడు. ప్రభునందు వారలారా, మనము కూడా ఏం చేయాలంటే మన కనులను మనము జాగ్రత్తగా చూసుకునే వారిలాగా ఉండాలా. కనులే కదా చూసినలే అని చెప్పేసి ఇట్లా చూసేది. అప్పుడు ఏమైందంటే మన మనసులోకి ఏమైందంటే ఆలోచనలు వస్తాయి, శరీరంలోనికి ఆలోచనలు వస్తాయి. గేహజీ కూడా అలానే చెడిపోయాడు. బంగారం కలు చూశాడు, వెండి కలు చూశాడు, వస్త్రాలు కలు చూశాడు. ఇంత మంచి వస్త్రాలు నాకు ఎప్పుడు దొరకవే, ఇంత మంచి బంగారం నాకు ఎప్పుడు దొరకదే, ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఇక్కడనే ఉంటానే అని చెప్పేసి ఏం చేశాడంటే ఆయన